మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 56, 57 వచనాలు మనం చదువుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 15, ఫస్ట్ కొరింథీ చాప్టర్ 15 వర్స్ 56, 57 వచనాలు మనం చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. మరణము ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రం, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించి ఉన్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనం ఆరాధింప చేయడానికి దేవుడు తన ఆత్మను మనం నడిపించులాగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు మహాకృపాకందరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన మహాకృపను బట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి పునరుద్ధాన దినం ఆరాధనలో మమ్మల్ని సుఖపరిచి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి ప్రభా మమ్మల్ని అందరూ ఐక్యపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. లేఖన భాగం ద్వారా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ప్రభా మరి 56, 57 వచనాలు మీరు మాతో మాట్లాడిన ఆశపడుతున్నాను. మీరు ఇచ్చిన జయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి మరణపు ముళ్ళు ప్రభా మరి విరిచిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము కూడా ప్రభా మరి మాకు ఎలాంటి జయం ఇచ్చావో ఈ మాటల ద్వారా తెలుసుకుని మేము కూడా నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధన చేయడానికి చూపించండి. చెప్తున్నది అవసరం మహిమపరచండి. వెనగలిగిన మనసును రేపల శక్తి బిడ్డలు దయచేయండి. తద్వారా మీరు మహిమగంత ప్రభావాన్ని పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం కొరింథీ సంఘాన్ని బట్టి దేవుణ్ణి మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి ఆయన త్యాగాన్ని మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్పంటే మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రం. దానికన్నా ముందు ఏం చెప్పాడంటే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ఆయన మరణపు ముళ్ళు గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. చెప్తూ మరి 57వ వచనంలో ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాకని మరి ప్రభువు చక్కగా మరి మాటలు బట్టి పరిశుద్ధాత్మతో మరి పౌలు గారు ఈ విధంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నాడు. కనుక మరి స్తుతించాలంటే మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తున్నారు. ఈ 33 కోట్ల దేవతలు అనబడినటువంటి ఈ యొక్క భారతదేశంలో మరి వారికి మన దేవునికి మరి వ్యత్యాసం ఏంటి? మరి వాళ్ళు దేవుడు అనబడే వారికి మన ప్రభువైన క్రీస్తుకు మరి వ్యత్యాసం ఏంటో మనం తెలుసుకుంటే మనం చక్కగా ఆరాధన చేయడానికి ఆస్కారం ఉంది. కానీ వ్యత్యాసం లేకుండా వీళ్ళు మరి ఒకటైతే మనం ఆరాధన చేయలేము. మరి ఆయన గొప్పతనం తెలియకుండా మనం దేవుని స్తుతించలేము. అందును బట్టి మరి ఇక కొరింథీ వారు మరి 16 అధ్యాయంలో 16 లోపాలు ఉన్నాయి. తర్వాత చెప్పుకుందాం. ఈ యొక్క దీంట్లో 15వ అధ్యాయానికి వచ్చేసరికి కొరింథీ సంఘం వారికి ఒక డౌట్ అనేది ఒకటి వస్తూ ఉంది. ఏమన్నా డౌట్ అంటే పునరుద్ధానం లేదు అని కొంతమంది బయలుదేరి అసలు పునరుద్ధానమే లేదు, ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం చనిపోతే అంతే అడగలతో మనకు తెలియదు, పునరుద్ధానం లేదు అని ఈ కొరింథీ సంఘస్థులు మరి వేరే వాళ్ళు ఈ విధంగా చెప్పడం అనేది మనం మరి ఈ యొక్క కొరింథీ సంఘం చూడండి 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెబుతున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉన్న ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని చెప్తారు. పౌలు మరొకసారి ఆవిడకి చెప్తూ ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే
క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా, మరి దేవుని యొక్క పౌలు సువార్తకు వ్యతిరేకంగా కొంతమంది బయలుదేరి మృతుల యొక్క పునరుద్ధానం లేదు, ఇది ఒట్టి అబద్ధమే, పునరుద్ధానం అసలు లేదే లేదు అని మరి ఈ యొక్క మరి తప్పుడు బోధ అనేది ఆ సంఘంలో బయలుదేరి, అందును బట్టి మరలా ప్రభు యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరి ఆయన చక్కగా వివరించడం అనేది ఈ 15వ అధ్యాయం యొక్క సారాంశం మనకు కనబడుతూ ఉంది. కనుక 15వ అధ్యాయంలో మరి మనం చూస్తే 3 నుంచి 6 వచనాల్లో మనకేం కనబడుతుందంటే, చూడండి ఏం కనబడుతుందంటే 3 నుంచి, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుదని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడేది, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడేది, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడేది. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అంతే కనబడేది. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఇంకా కింద ఎవరెవరు కనబడాలో కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. మళ్ళా స్వార్థ చేస్తూ ఉన్నాడు ప్రభు. కనుక మరి మనం కూడా మరి మనం చూడకుండా నమ్ముతూ ఉన్నాం, ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, మరి ఆయన నా పాపం నిమిత్తము ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, మరి కొరడాదెబ్బలు పట్టించుకున్నారు, ముళ్ళకిరీటం పెట్టించుకున్నారు, ప్రక్కలో బల్లెంపొడి పడిపించుకున్నాడు, తర్వాత మరి చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు, మరి 40 దినాలు అందరికీ కనపడ్డాడు, తర్వాత ఆరోహణమైపోయాడు, ఆత్మను సంచకరువుగా మనందరికీ ఇచ్చాడు. ఎవరైతే నమ్ముకుంటారో వారందరికీ పరిశుద్ధాత్మను మరి ఆదరణకర్త మనకి వచ్చిన తర్వాత మనందరం సర్వ సత్యములకి నడపబడుతూ ఉన్నాం అనేది మరి మరొకసారి ఈ యొక్క పౌలు గారు చెబుతూ ఉన్నాడు. కనుక మనం కూడా మరొకసారి మరి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధన చేయడానికి ముందు ప్రభువు ఎంత గొప్పవాడో నీకు నాకు తెలిసి ఉండాలి. అందుకని ఆ యొక్క కొరింథీ సంఘానికి మరలా చెబుతూ ఉన్నాడు, కొరింథీ సంఘస్థులారా, మీరు పునరుద్ధానం లేదని మీరు అంటూ ఉన్నారు, కనుక యేసుక్రీస్తు లేపబడకపోతే మరి లేచాడు కాబట్టి పునరుద్ధానం ఉంది. ఆయన ఎలా లేచాడో ఆయన నమ్ముకున్న మనం కూడా ఆ విధంగానే లేపబడతామని మరలా 2వ సువార్తను వారికి మరలా జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఉన్నాడు. కనుక మనం స్తుతించాలంటే ప్రతి మరి దేవుని యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలుసుకుంటారు. అందుకని దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మరి మనం ఒక మాట మనం చూసుకుందాం. మరి హెబ్రీ పత్రిక 3:4 వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ప్రభు ఎలాంటి వాడు మనం ఎందుకు ఆరాధించాలి? హెబ్రీ చాప్టర్ 3:4. తెలుగులో ఏమన్నంటే మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఉందా? 5th చదవండి. సరే, కనుక వాళ్ళందరూ అంటున్నారు మిక్కిలి సాత్వికుడు, భూమి మీద నమ్మకస్తుడు అనే మోషే గురించి మరి అక్కడ రాయబడి ఉంది. అయితే ప్రభు అంటున్నాడు మోషే కంటే దేవుడు గొప్పవాడు. కనుక మోషేను అనుసరించేవాడు చాలా మంది ఉన్నారు. మోషే కంటే ప్రభు చాలా గొప్పవాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుని బట్టి మనం ఆరాధన చేయాలి. కనుక మోషే కంటే మరి ధర్మశాస్త్రం మరి ఆయన చేతులకు తీసుకొచ్చాడు, ఆయన్ని మరి పొగిడేవారు చాలా మంది ఉన్నారు, మోషేని మరి వెంబడించేవాడు ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు మోషే కంటే గొప్పవాడు మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మనం ఆరాధన చేయాలి. రెండవదిగా మరి మత్తయి సువార్త 12:42లో వాళ్ళు అంటూ ఉన్నారు, సొలొమోను కట్టిన మందిరం చూసి చూడండి ఎంత బాగా కట్టాడో, ఎంత జ్ఞానంతో కట్టాడో అని చుట్టుపక్కల శిష్యులు వీళ్ళందరూ అంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు వారు ఈ మాట చెప్తున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కనుక సొలొమోను యొక్క వైభవం మరి మన ధృవవృత్తాంతాల గ్రంథంలో మనం చూడొచ్చు. కనుక ఆ వైభవం ఆయన యొక్క మరి ఆయన టేబుల్, మరి భోజనం చేసే టేబుల్, పరివారం, తర్వాత ఆయన యొక్క రాజ్యం, మరి ఆ యొక్క మరి కోటలు, ఇవన్నీ మరి ఆయన యొక్క వయస్సును తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేకులు వస్తూ ఉన్నారు. ఆయన యొక్క తెలివిని చూడటానికి, దగ్గరుండి కళ్ళారా చూడటానికి ప్రభు వస్తూ ఉన్నాడు. అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రభు ఏమని చెప్తున్నాడు, సొలొమోను కంటే గొప్పవారు. ఈ లోకంలో సొలొమోను కన్నా గొప్పవారు జ్ఞానవంతులు ఎవరు లేరు. ఎందుకని దేవుడే చెప్పాడు, సొలొమోను కన్నా జ్ఞానవంతులు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ సొలొమోను కన్నా
గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా మా లూకాసు వార్త 11:32లో కూడా ఒక మాట మనకు కనబడుతూ ఉంది. మన ప్రభువుని ఆరాధించడానికి మన ప్రభువు ఎలాంటి వాడు, మన ప్రభు ఎంత గొప్పవాడు, మన ప్రభు యొక్క మరి గొప్పతనం ఏమిటో నీవు నేను మనందరము మరి తెలుసుకోవాలని ఈ మాటలు మరొకసారి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కనుక లూకాసు వార్త 11:32 వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనుంది అక్కడ? అబ్రహాము కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నాను అనగా అబ్రహాం అనగానే విశ్వాసులకు తండ్రి కనుక దేవునికి స్నేహితుడు కనుక విశ్వాసం బట్టి పిలుపునందుకుని మరి అన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు. అలాంటి వాడి కన్నా ఇక్కడ ప్రభు అంటున్నాడు అబ్రహాము కంటే గొప్పవాడిని. లూకాసు వార్త 11:32లో ఈ మాట ఉంది. ఇంగ్లీష్లో ఉందా? The men of Nineveh shall rise up in the judgment of this generation and shall condemn it, for they repented at the preaching of Jonah. And behold, a greater than Jonah is here. 32 లేదు ఇంగ్లీష్. జోనా ఉంది, ఇది 12:42 ఉంది దాంట్లో. సరే, మత్తయి సువార్త 12:6 చూద్దాం. 12:6 But I say unto you that in this place is one greater than the temple. దేవాలయం కన్నా గొప్పవాడు. అందరూ ఏం చూస్తున్నారు? వాళ్ళందరూ ఎంత బాగా కట్టాడు దేవాలయం. యెరూషలేము దేవాలయం ఎలా బంగారంతో కట్టాడు, ఎంత జ్ఞానంతో కట్టాడు అని వాళ్ళంతా పోడుతున్నారు, ప్రభువు చూపిస్తున్నారు. ప్రభు అంటూ ఉన్నాడు దేవాలయం కంటే గొప్పవాడిని. ఇక్కడ మత్తయి సువార్త 12:6లో ఈ మాట రాయబడి ఉంది. కనుక అన్ని సువార్తలో ఉంది దేవాలయం కంటే గొప్పవాడు మనం ఆరాధించే ప్రభు. అబ్రహాము కంటే గొప్పవాడు మనం ఆరాధించే ప్రభు. యోనా కంటే సొలొమోను కంటే గొప్పవాడు మనం ఆరాధించే దేవుడు. కనుక మరి ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 7:28లో మరి లూకాసు వార్త 7:28 ఈ విధంగా రాయబడి ఉంది. లూకాసు వార్త Luke chapter 7:28. For I say unto you, among those that are born of women, there is not a greater prophet than John the Baptist. But he that is least in the kingdom of God is greater than he. చూడండి, స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడను లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. కనుక ప్రభు యోనా కంటే యోహాను కంటే మరి ప్రభు నమ్ముకుంటే మనం కూడా స్త్రీల కన్నా యోహాను కన్నా గొప్పవారిగా నీవు నేను ఉంటాం ఎప్పుడు ఆయన అంగీకరిస్తే. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మన దేవుని యొక్క గొప్పతనం కొన్ని చూసి ఉన్నాం. కనుక అలాంటి గొప్ప దేవుడు మనకి ఏం చేశాడు కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. మనకేం చేశాడో చూద్దాం. చూడండి, ఆయన మనకేం చేశాడంటే రోమాపత్రిక 3:24 ఒక మాట చూసుకుందాం. రోమన్ చాప్టర్ 3:24. ఆయన అంత గొప్ప దేవుడు నీకు నాకు మనందరికీ ఏమి చేశాడో ఒక మాట మనం చదువుకుందాం. By His grace, to the redemption that came by Christ Jesus. రోమాపత్రిక 3:24 ఏమంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం అని తెలుగులో ఉంది. ఉచితంగా ఏమి డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఉచితంగా ప్రభుని నోటితో ఒప్పుకుంటే చాలు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభువుని ఆరాధించడానికి మనం సిద్ధపడుతున్నాం. నీవు ఆరాధనకి మరి ప్రభు ఎంత యోగ్యుడో మనం తెలుసుకున్నాం. అంత యోగ్యమైన ప్రభు నీ కోసం నా కోసం మనందరి కోసం ఏమి చేశాడంటే ఉచితముగా నీతిమంతులుగా మనందరినీ తీర్చిదిద్దాడు. ఉచితముగానే, కేవలం ఉచితముగానే. కనుక ఎంత గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చాడు చూడండి ఆయన ఆరాధించడానికి. కనుక అంతమంది ఇంకా మనం మాట చూసుకుందాం. ఇదే మరి కొరింథీ పత్రికలో ఒక చక్కని మాట ప్రభు చెబుతూ ఉన్నాడు. చూడండి 25-26 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. 15వ అధ్యాయం 25-26 వచనాలు.
The last enemy that shall be destroyed is death. 26-27 కూడా. For he has put all things under his feet. But when he set all things under him, it is manifest that he is wicked, which he put all things under. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచున్నవారును కడపట నశింప చేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఇచ్చారు. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషయమే. కనుక మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు దేవుడు సర్వము నిమిత్తము కుమారుడు తన సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. కనుక ఈ లోకం మరి సాతానుతో నిండిపోయింది, సాతాను యొక్క కుతంత్రాలతో నిండిపోయింది, శరీరాశ నేత్రాశ జీవపడంతో నిండిపోయింది. కనుక అలాంటి యొక్క సాతాను బంధకాల నుంచి ప్రభు ఏం చేశాడంటే సాతాను యొక్క కట్టను, సాతాను యొక్క బంధకాలను, సాతాన్ని తన కాళ్ళ కింద చితకు తగ్గించేసి నీకు నాకు మనందరికీ సాతాను నుంచి విడుదల కలిగజేశాడు. అందును బట్టి నీవు నేను మనందరము ఆరాధన చేసేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది. కనుక ఈ యొక్క మరి మనం ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను మనందరం ప్రభుని ఆరాధన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కనుక నేను ఉచితంగా ఎంత గొప్ప దేవుడి లోకానికి వచ్చి ఉచితంగా రక్షణ ఇచ్చి నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. కనుక మనం ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంత మటుకే కాదు, మరి ఆయన మనల్ని మరి యొక్క సాతాను యొక్క కబంధ హస్తాల నుండి నిన్ను నన్ను విడిపించి మనము చక్కగా ఆయన దగ్గరకు రావడానికి ఏ అడ్డంకులు లేకుండా సాతాను కట్టను తెంపేసి సాతాన్ని జయించి ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా ఆయన మరలా దేవుని యొక్క ఆత్మను మన మీద కుమరించడం ద్వారా నీవు నేను సేఫ్టీగా ఈజీగా వచ్చి ప్రభువుని ఆరాధన చేయడానికి మరి అడ్డుగోడను ప్రభువు తీసివేసాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి అర్థమవుతా ఉంది. కనుక అంతవరకే కాదు, మరి 48వ వచనంలో మనం చూస్తే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. 15వ అధ్యాయం 48 నుంచి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారు అట్టివారి, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారి. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకుని నేరవు, అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుగా నిమిషంలో ఒక రెప్పపాటు కడగొనబడవు కానీ మనమందరము మార్పు పొందుతాము అనే మాట మనకి కనబడతా ఉంది. చూడండి, మనం శరీరంతో పుట్టాం, శరీరంతో చచ్చిపోతాం. కానీ ప్రభువును నమ్ముకుంటే మర్మం చెప్తున్నాడు. మర్మం ఏం చెప్తున్నాడు? ఇదిగో ఒక మర్మం మీకు తెలుపుచున్నాను, మనమందరము ఏం చేస్తాము? బ్రతుకుంటే కనుక నిద్రించాం, ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోతాం, అక్షయం ధరించుకొని ఈ మార్పు చెందిపోయి వెళ్ళిపోతాం. ఒకవేళ మనందరం నిద్రిస్తే కనుక మరణం అనేది క్రైస్తవులకి ఏంటి? నిద్ర లాంటిది. కనుక యేసు ప్రభు నమ్ముకుంటే మరణం నిద్ర, యేసు ప్రభు నమ్ముకోకపోతే మరణం ఎలాంటిది? చనిపోవడం అన్నమాట. కనుక నిద్రిస్తే ఏం చేస్తారు? మళ్ళీ మెలకు వస్తుంది, లేస్తాం. కానీ చనిపోతే యేసు ప్రభు నమ్ముకుంటే నిద్రిస్తాం. ప్రభు వచ్చినప్పుడు నిద్ర నుంచి మనల్ని పైకి తీసుకువెళ్ళిపోతారు. కనుక మరి మనం తీసుకెళ్ళిపోతే మనకి ఏం పని? అక్కడ ఏం పని అంటే దేవదూతలు నీకు నమస్కారం చేస్తారు, దేవదూతలు ఆరాధన చేస్తారు, వాడితో పాటు నేను కూడా ఆరాధన చేస్తాం. పరలోకంలో ఏంటి మన పని అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ప్రతి గానములతో దేవదూతలు కోటానికి కూడా దేవదూతలు పరలోకంలో ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ ఆరాధనలో నీవు నేను కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని తెల్లని వస్త్రాలతో నీవు నేను కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. కనుక మనకి ఎంత భాగ్యం ఉందంటే దేవదూతలకు తీర్పు తీర్చే భాగ్యం మనకు ఉంది. దేవదూతలు మనకి నమస్కారం చేసే గొప్ప భాగ్యం, కెరూబులు మనకి నమస్కారం చేసే దేవునితో పాటు నీకు కూడా దేవునితో పాటు నీకు కూడా ఆరాధన చేసే భాగ్యం, ఆరాధింపబడే గొప్ప భాగ్యం పరలోకములో ఉంది. అంతబడే
కాదు, 24 పెద్దలు అక్కడ కూర్చున్నప్పుడు మనము కూడా ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా లేచి నిలబడి నీకు నాకు ఆరాధనలో నీకు నాకు ఆవశ్యకత ఉంది కనుక మరి 12 గోత్రాలకు లేనటువంటి గొప్ప భాగ్యం నేరుగా ప్రభు నమ్ముకున్నందుకు నీకు నాకు ఆ పరలోక రాజ్య భాగ్యం నీకు నాకు ఇచ్చారు. కనుక ఇంకా 12 గోత్రాలు చాలా మంది రక్షణ పొందలేదు, 12 గోత్రాలు చాలా మంది ప్రభువు నమ్ముకోలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా యూదులు దేవుని నమ్ముకోలేదు. కనుక వారికంటే గొప్ప భాగ్యం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీకు నాకు మనందరికీ ఇహలోకంలో వచ్చింది. ఏమిటంటే ప్రభువుని ఆరాధన చేయడం. కనుక మనం దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుని కొలసీ పత్రిక 1:14 జ్ఞాపకం చేసుకుని మనము దేవుని యొక్క ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. In whom we have redemption through his blood, even the forgiveness of sins. 1వ అధ్యాయము 14వ వాక్యంలో ఈ విధంగా ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంగీతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందులవన్నీ భూమి అందులవన్నీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడేను అనే మాట మనకు కనబడుతూ ఉంది. కనుక ఆది సంభూతుడైన సర్వస్వరూపి అయిన మరి ఆ ప్రభు మరి నీకు నాకు మనందరికీ ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగా పాప క్షమాపణ ఇచ్చాడు. అంతమటిగా కాదు, ఆయన రాజ్య నివాసంగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనగా పాప క్షమాపణ కలిగిస్తున్నది. అసలు డైరెక్ట్ చెప్పాలంటే ఆ కుమారుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విమోచన పాప క్షమాపణ కలిగించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి మరి సర్వ శరీరాన్ని ధరించుకొని మరి సశరీరులుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు నాకు మనందరికీ పాప విమోచన కలుగజేయడానికి. చూడండి, అంత గొప్ప దేవుడు, పరలోకంలో నిత్యము నిరంతరము స్తుతులతో ఆరాధించబడే దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనందరిని ప్రేమించి ఈ లోకాన్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి రక్షణ నిమిత్తమే ప్రభు యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను పాప బంధకాల నుంచి విడిపించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి అక్కడ అందరితో మనం కూడా దేవదూతలతో దేవునితో స్తుతులతో ఆరాధనతో నిన్ను నన్ను ఆరాధింప చేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప విమోచన మనకు అనుగ్రహించాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు విన్న మనం మరి ప్రభువుని మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేసి కొరింథీ సంఘానికి ఎన్నో లోపాలు ఉన్నాయి, అయినప్పటికీ మరలా పౌలు గారు చెప్తూ ఉన్నాడు స్తుతించాలి అని. ఆయన చేసిన మరొకసారి త్యాగాన్ని మరి జ్ఞాపకం చేసి సువార్త చేస్తూ ఉన్నాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో నేను కూడా ప్రభువుని ఆరాధన చేయడానికి ప్రభు ఎంత గొప్పవాడో మనం చెప్పాం, ఆయన నీకేం చేశాడో చెప్పాం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని మరి కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు